శ్రీ హనుమతే నమః. మనకి డిసెంబర్ 3వ తారీఖున హనుమత్ వ్రతం ఉందండి. అందరూ స్వామివారిని ఆరాధించుకుని అర్చించుకోండి. షోడశ ఉపచారాలతో హనుమంతుణ్ణి ఆరాధించుకున్నట్లయితే మన శని బాధలు, శత్రు బాధలు, జాతక దోష నివారణలు అన్నీ నివారణ అవుతాయండి. అలాంటి హనుమంతుని పూజ మనకు నచ్చినట్టుగా మన స్తోమతకు తగ్గట్టు స్వామివారిని ఆరాధించుకొని పూజించుకుందాం. అన్నిట్లోనూ విజయాలను సిద్ధించే, జయాన్ని, ధైర్యాన్ని ప్రసాదించే స్వామివారి హనుమంతులు వారు కదండి. అలాంటి దైవాన్ని ఆరాధించుకుందాం. అలాంటి మహిమాన్వితమైన రోజున హనుమాన్ చాలీస పారాయణం చేసుకుంటే చాలా మంచిది. కనీసం 11 సార్లైనా స్వామివారి హనుమాన్ చాలీస పారాయణం చేసుకోండి. హనుమాన్ అష్టోత్తర శతనామావళి ఇలాగా పారాయణం చేసుకుని తమలపాకుల మాలలతో స్వామివారికి సింధూరంతో అభిషేకం, అర్చనలు, పారాయణం చేసుకుని మన సంతానం, మన జాతకంలో ఉండేటువంటి శని బాధలు, గ్రహ దోషాలను పోగొట్టుకుందాం. ధైర్యాన్ని ప్రసాదించే స్వామివారి కదా. ఆ ధైర్యాన్ని మన కుటుంబానికి, మన సంతానానికి కలిగి ముందుకు తీసుకువెళ్ళాలని స్వామివారిని మనస్ఫూర్తిగా ఆరాధించుకుందామండి. ఇలాంటి రోజును ఎవరు వదులుకోవద్దు. వడమాల కుదిరితే స్వామివారికి వేయండి. ఏది కుదరకపోయినా పూజ చేసిన వాళ్ళని చూసి సంతోషించండి. హనుమంతుల వారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్న చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. అలాంటి రోజున నేను స్వామివారిని హనుమాన్ చాలీస పారాయణం చెయ్యాలని అనుకుంటున్నాను. స్వామివారి మరి ఎంతవరకు ముందుకు తీసుకువెళ్తారో చూద్దాం. హనుమాన్ చాలీస పారాయణం చేసుకోవాలని, హనుమత్ వ్రతాన్ని చేసుకోవాలని మనసు నిండా ఉందండి. సాధ్యమైనంత వరకు హనుమత్ వ్రతాన్ని చేసుకుంటాను. మీ అందరూ ఆశీస్సులు కూడా నాకు ఉండాలండి. నా పూజ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి భక్తి వ్లాగ్స్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. స్వామివారి ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలి. జై హనుమతే నమః.